క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. కావలసినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చు, మరెవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. పౌలు భక్తుడు చదవబడిన లేఖన భాగమును ఆధారం చేసుకుంటే, శరీర క్రియల ద్వారా రక్షణ రాదు. ఒకవేళ ఎవడైనా శరీర క్రియలను ఆధారం చేసుకొని కానీ తమ యొక్క రక్షణ తమకు కలిగింది అని కానీ అనుకుంటే, నాకన్నా ఎవడో శరీర క్రియల ద్వారా రక్షణను పొందుకోగలిగిన వాడు అని చెప్పుకోవటానికి నాకన్నా ఎవడుంటాడు అన్న అర్థం. కాస్త గర్వించదగిన మాటగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, కానీ వాటిని లక్ష్యపరచటం లేదు. ఈ 4వ వచనం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, 3వ వచనము చివరిలో మాట అంటాడు. అదేమంటే, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాము, మనమే సున్నతి ఆచరించువారము అన్నాడు. అంటే సున్నతి పొందుకున్నవాడే నిబంధనలోనికి వస్తాడు అన్నది యూదుల యొక్క ఆలోచన. ఆ మాటను ఆధారం చేసుకొని పౌలు భక్తుడు ఏమంటాడంటే, సున్నతి పొందటం వలన నీతిమంతులుగా తీర్చబడరు. నీతిమంతులుగా తీర్చబడేది ఎవరైనా ఉన్నారని అంటే క్రీస్తు యేసునందు అతిశయించే మేమే. దాన్ని ఆధారం చేసుకుంటే సున్నతి పొందిన మీకన్నా సున్నతి పొందని మేమే నిజముగా సున్నతిని ఆచరిస్తున్నట్టు అని మాట చెప్పి ముగిస్తాడు. ఆ తర్వాత దాన్ని కొనసాగించే మాట ఇది. అంటే ఏంటంటే, ఆ మాటతో ఖచ్చితంగా యూదులు కోపం వస్తుంది. ఆ యూదుల యొక్క కోపాన్ని ముందే ఊహించి పౌలేమంటాడంటే, అసలు నిజంగా సున్నతి పొందటం ద్వారా కానీ శరీర క్రియల ద్వారా కానీ రక్షణ వచ్చేటట్టయితే నాకన్నా ముందు రక్షణ పొందినవాడు ఎవడు లేడు అని 5వ వచనం నుంచి తనకున్న క్వాలిఫికేషన్స్ చెప్తాడు. నేను 8వ దినానే సున్నతి పొందాను, నేను ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేవాడిని అని కొన్ని వివరణ ఇస్తాడు. అంటే క్రియల ద్వారా నీతిమంతుడిగా ఎవరైనా ఎంచబడితే, సున్నతి ద్వారా నీతిమంతుడిగా ఎవరైనా ఎంచబడితే అందరికన్నా ముందు నేనే నీతిమంతుడిగా ఎంచబడతా. కానీ నేను అలా నీతిమంతుడిగా ఎంచబడలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో అందులో నుంచి నేను చెప్పాలనుకుంటున్న విషయం, లేదా మీతో ముచ్చటించాలనుకున్న విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులము ఇది చేద్దాము, అది చేద్దాము, దేవుని ఇది చేసి మెప్పిద్దాము, దేవుని అది చేసి మెప్పిద్దాము అని ఎప్పుడు మన కోణంలో నుంచే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎప్పుడు దేవుని కోణాన్ని మనం చూడం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, క్రియల ద్వారా ఏ మనుష్యుడు దేవుణ్ణి మెప్పించలేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అన్నాడు. దాన్ని బట్టి దేవుడు నీ క్రియలను చూచేవాడు కాదు. అంటే రక్షణ విషయంలో నీ క్రియలను చూడ్డాయన. నీ క్రియలు చూడకముందే జగత్ పునాది వేయబడక మునిపే తన కుమారుణ్ణి నియమించి మన కొరకు రక్షకునిగా ఏర్పాటు చేశాడు. అక్కడ నీ క్రియలు ఎక్కడున్నాయి? నా క్రియలు ఎక్కడున్నాయి?
నేను మారాను, నేను రక్షణ పొందాను, నేను ప్రభు దగ్గరకొచ్చాను, నేను నా జీవితాన్ని ప్రభువుకిచ్చానని అప్పుడప్పుడు అంటుంటాం. నువ్వెవరో, నేనెవరో మన జీవితాన్ని ఆయనకివ్వటానికి. అప్పుడప్పుడు సాక్ష్యాల్లో వింటుంటాం. నేను 26వ సంవత్సరంలో లేతే 2016వ సంవత్సరంలో నా జీవితాన్ని ప్రభువుకిచ్చాను అంటాడు. ఏంటో అది నీ జీవితంలాగా, నువ్వు సంపాదించుకున్న జీవితంలాగా ఆయనకేదో భిక్షం ఎత్తన్నట్టు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే, వాక్యం మీద అవగాహన లేని వారే మాట్లాడతారు. నేను ఇవ్వటం ఏంటి? నువ్వివ్వటం ఏంటి? అది కావాలంటే ఆయన తీసుకోడా? తీసుకుంటాడు. జగత్పునాది వేయబడక మునిపే నీ జీవితంలో రక్షణను ఆయన ముందే సిద్ధపరిచాడు. కాబట్టి సమయం వచ్చినప్పుడు నువ్వు ఆయన దగ్గరకొచ్చావు. నువ్వు ఆయన దగ్గరకొచ్చేసి నేనొచ్చాను అని అంటావు. నేను రక్షణ పొందానంటావు. నువ్వు రక్షణ పొందలా, నువ్వు రాలా, నువ్వు మారు మనసు పొందలా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వాడినే పిలుచుకుంటాడు. వాడే నా దగ్గరకొస్తాడంటాడు యేసయ్య. 17వ అధ్యాయంలో నీవు నాకిచ్చిన అంటాడు. తండ్రి మనల్ని ఆకర్షించి ప్రభు దగ్గరికి పంపాడు తప్ప మనం వెళ్ళలా. ప్రయాసపడి భారం మోయువారులారా నా యొద్దకు రండి. ద ఇన్విటేషన్ వాస్ గివెన్ బై గాడ్, నాట్ యూ. ఇనిషియేటివ్ కేమ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వచ్చింది అది. దేవుని నుండి పిలుపు రాగా ఆ పిలుపు నీకు వినబడి, ఆ వినబడిన పిలుపు నీలో పరివర్తన చెంది నిన్ను పరివర్తనలోకి తీసుకొని వచ్చి నువ్వు నడిపింపబడ్డావు. నువ్వు రావటం ఏంటి? పౌలు అదే అంటున్నాడు. నా క్రెడిట్స్ నా ఇది కాదు. ఆయన క్రియల ద్వారా నీ నీతిమంతుడిగా అవలా. ఒకవేళ క్రియల ద్వారా నీతిమంతుడిగా అయ్యేటట్టయితే నేనే అందరికన్నా నీతిమంతుని. ఎందుకంటే మీ అందరికంటే నా క్రియలు గొప్పగున్నాయి. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటే మీ అందరికన్నా గొప్పగానే నేను ధర్మశాస్త్రాన్ని పాటించాను అంటాడు పౌలు. సో ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాలను మనకు అనుగుణంగా మార్చుకోకూడదు. మనం ఎవ్వరం మనకుగా మనం మారే అవకాశమే లేదు. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2లో, ఇది దేవుని వలన కలిగినది, ఇందులో మనం అతిశయించడానికి ఏమీ లేదు, ఏమీ ఉండదు. సో ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని బట్టి క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పిద్దామని ఇంకా నువ్వు ఆలోచనలో ఉంటే దయచేసి మర్చిపో. దేవుడు నిన్ను ఏం చేయమంటే అది చెయ్యి, అంతే. తప్పు చేసి మళ్ళీ దేవుణ్ణి క్రియల ద్వారా మెప్పించాలనుకోవద్దు. దేవుడు నిన్ను ఎటు నడిపిస్తే అటునాడు, అంతే. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేస్తాడు. సో బీ దాట్. దేవుని చిత్తానుసారంగా నడుచుకొని వెళ్ళిపో. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియపరలోక తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకో, వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిణామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.